హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్. రీసెంట్గా గత 3-4 మంత్స్ నుంచి చూస్తే అమెరికాలో కాపురాలు చేసే కపుల్స్, మన దేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన కపుల్స్ ఒక 5-6 జంటలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా పెళ్ళయి దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కొందరికి 1.5 year అట్లా జరిగింది. మీరు గతంలో ప్లటానిక్ లవ్ గురించి వినుంటారు, కానీ గమ్మత్తుగా ఇప్పుడు ప్లటానిక్ మ్యారేజెస్ వస్తున్నాయి. ప్లటానిక్ లవ్ అంటే మీకు తెలుసు కదా, ప్రేమ మాత్రమే ఉంటుంది ఆపోజిట్ సెక్స్ మధ్య. వాళ్ళు ఒకరి కోసం ఎంతైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కానీ వాళ్ళ మధ్య ఏ రకమైన సెక్షువల్ అట్రాక్షన్ ఉండదు, సెక్షువల్ లాంజింగ్ కూడా ఉండదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకునేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు హ్యావ్ ఏ హెల్దీ సెక్స్ లైఫ్, అంటే దాంపత్య జీవితం అని అనుకుంటున్నాం. కానీ ఈ ప్లటానిక్ మ్యారేజెస్ లోపల ఇద్దరు బాగా చదువుకుంటారు, ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు హైలీ క్వాలిఫైడ్, బట్ స్టిల్ ఈ దాంపత్య జీవితానికి వచ్చేసరికి వాళ్ళు ఒకరికొరు అంటి ముట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ కన్సర్న్ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిన తర్వాత అదొక పెద్ద ఇష్యూగా మారిపోతుంది. అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి వాళ్ళను తులనాడడం, లేదో పంచాయతీలు పెట్టడం, గొడవలు చేయడం, చాలా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నిజానికి ఇట్లా గొడవలు అయిపోయి లాస్ట్ రిసార్ట్గా ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తున్నారు. నాలాంటి కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి, భారతదేశంలో ఇంకా చాలా ఉన్నాయి. అయితే మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ని గమనించి వాళ్ళతో మాట్లాడితే అమ్మాయి వాళ్ళు ఎక్కువ శాతం అబ్బాయిలనే టార్గెట్ చేయడం, అది కొంతవరకు అట్లే జరుగుతూ ఉంటుంది. నిజంగా కూడా పెళ్ళి చేసుకొని చదువుకుని సమాజం పట్ల, జీవితం పట్ల ఎదుగున్న క్రమము, పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటారు అనే విషయాల పట్ల అవగాహన ఉండి కూడా ఈ దాంపత్య జీవితం వచ్చేసరికి వాళ్ళు టోటల్గా విత్డ్రాల్ లాగా, మనకు సంబంధించిన అంశం కాదు అన్నట్టుగా వివరించడం చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో మనం ఇండిపెండెంట్గా అబ్బాయిల్ని అమ్మాయిలతో మాట్లాడిన తర్వాత, ఒక సైకలాజికల్ అసెస్మెంట్ ఇద్దరికి చేసిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మా టీము ఒక రిపోర్ట్ని జనరేట్ చేసింది. దాంట్లో చూస్తే ఏంటంటే, నిజంగానే అబ్బాయికి కొన్ని సెక్షువల్ డిస్ఫంక్షనాలిటీస్ ఉన్నప్పటికీ సిమిలర్ టైప్ ఆఫ్ ఆలోచన అమ్మాయి తరఫు కూడా ఉంది. వి రేజ్డ్ వన్ క్వశ్చన్, ఎట్లా అంటే వాట్ ఈజ్ యువర్ ఎయిమ్, హౌ యూ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ మ్యారేజ్ ఫార్వర్డ్, ఎటువైపు ఈ పెళ్లి సంబంధాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు మీ మధ్య ఈ గ్యాప్ ఏర్పడింది అంటే, అమ్మాయి ఏముంటుంది, పెళ్ళైన కొత్తలోంచే మా హస్బెండ్ మనకు పిల్లలు అవసరం లేదు, మనం ఇద్దరమే బాగుందాము, పిల్లల్ని పుట్టించి పెంచి పెద్ద చేసి ఇదంతా ఒక పెద్ద విషియస్ సర్కిల్, మనకెందుకు, మనం హ్యాపీగా మనం ఇద్దరం ఉద్యోగాలు చేసుకుందాం, డబ్బు సంపాదించుకుందాం, వీ కెన్ హ్యావ్ ట్రిప్స్, వీ కెన్ హ్యావ్ వెరీ లవ్లీ లైఫ్, బెటర్ లైఫ్ అనే ఆలోచన ప్రొజెక్ట్ చేస్తే మొదట్లో నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ తర్వాత అవును కదా, ఎందుకు ఇదంతా మనం కష్టపడి పిల్లల్ని పుట్టించి వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని పెంచి వాళ్ళ చదివించి వాళ్ళ పెళ్లి చేసుడు, ఇదంతా కూడా నాకు కూడా పెద్ద ఇష్యూ అనిపించింది. అందుకోసమే వి కాంప్రమైజ్డ్ ఆన్ దిస్ పాయింట్ అండ్ వీఆర్ కంటిన్యూ టు లివ్. ఎన్ని సంవత్సరాలు మీ పెళ్ళి అని? 3 years అయింది. అని ఎన్ని రోజులు ఇట్లా ఉండాలనుకుంటున్నారు? ఏమో మరి నాకైతే పెద్దగా ఏమనిపించలేదు, ఇట్లా వెళ్దాం అనిపిస్తుంది. మరి నీకున్న కన్సర్న్ ఏంటి అంటే, దాంపత్య జీవితం మొదట్లో మేము ట్రై చేసాం, కానీ సమ్హౌ ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్, ఐ థాట్ ఇట్ ఈస్ ఏ వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. మిగతా కపుల్తో మాట్లాడితే అమ్మాయిలు వాళ్ళు కూడా ఇదే జవాబు చెప్పారు. ఇప్పుడు నేను ఒక సీరియస్ కెరీర్లో ఉన్నాను, ఇప్పుడు దాంపత్య జీవితాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని పుట్టించిన తర్వాత రేర్ చేసి నేను ఉండేది అమెరికాలో, అప్పుడున్న కండిషన్స్ లోపల ఇదంతా చేయడం చాలా కష్టం అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి నా కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు తనకు కూడా అట్లాంటి ఆలోచనతో కలిసి ఇచ్చినప్పుడు మొదట చెప్పినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ రాను నిజమే కదా ఇదే కంఫర్టబుల్గా అనిపించింది నాకు. దాంతో వీ స్టార్టెడ్ మూవింగ్ ఫార్వర్డ్ లైక్ దిస్ అని అన్నారు. కానీ తల్లిదండ్రులకి ఎక్కువగా పోర్ట్రే ఏదవుతుంది అయితే అమ్మాయి మీద బ్లేమ్ చేస్తారు, లేదు అబ్బాయి మీద బ్లేమ్ చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులారా, ముందు పిల్లల్ని పెళ్ళిళ్ళలో ఉన్న ఈ అమ్మాయి అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులను బ్లేమ్ చేసే కంటే ముందు
మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పెళ్ళైన ఒక 4-5 నెలల్లోనే ఫస్ట్ వాళ్ళను ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళండి. ఇంకా బెస్ట్ ఏంటంటే పెళ్ళికి ముందు ప్రీమారిటల్ కౌన్సిలింగ్ చేయించండి. పెళ్ళి తర్వాత కూడా పోస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి. అది వీలైతే అమ్మాయిని అమ్మాయి దగ్గర తీసుకెళ్ళండి, అబ్బాయిని అబ్బాయి తీసుకెళ్ళండి. లేదు ఇద్దరిని అమ్మాయి కౌన్సిలరో లేకుంటే అబ్బాయి కౌన్సిలరో దగ్గర తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఫస్ట్ ఇప్పుడున్న పిల్లలకి కెరీర్ ఓరియంటేషన్లో పడి కుటుంబం అంటే ఏంటి, దాంపత్య జీవితం అంటే ఏంటి, కుటుంబాన్ని మనం ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ టుగెదర్ అనే విషయాల పట్ల చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ని మనం ఎవరు ఇవ్వాలి? గతంలో అయితే కుటుంబంలో కలిసి జీవించే క్రమం లోపల వాళ్ళ కుటుంబంలో జరిగే ఎన్నో రకాలైన సంఘటనల ద్వారా ఆటోమేటిక్గా ఒక జనరల్ ఎడ్యుకేషన్ వచ్చేసింది, వాళ్ళు అట్లా కంటిన్యూ అయ్యారు. కానీ ఇప్పుడు న్యూ తరం ఈ పోస్ట్ మిలేనియల్స్ మాత్రం ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా పరిణామం చెందుతుంది. కాబట్టి ప్రీమారిటల్ పోస్ట్ మారిటల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించి పోట్లాడుకోకుండా, ఎవరి మీద బ్లేమ్ చేసుకోకుండా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సెన్సిబిలిటీని అన్నింటినీ నాశనం చేసేట్టు ప్రవర్తించకుండా మీరు కనుక కౌన్సిలింగ్ తీసుకెళ్తే ఫస్ట్ దే గివ్ సైకో ఎడ్యుకేషన్. పెళ్ళిలో ఉండే ఛాలెంజెస్ ఏంటి, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాము, దాంపత్య జీవితం అనేది ఎందుకు అవసరము, మీరు ఎంతమంది పిల్లలు కనాలనేది చాయిస్ మీకు ఉంటుంది. కానీ పిల్లలు కనడం వల్ల వచ్చే బెనిఫిట్స్, కలిసి జీవించే క్రమంలో ఏమేమి ఉండే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి చర్చించేందుకు అవకాశం ఉంటుంది. సో సెక్సువల్ డిస్ఫంక్షనాలిటీ అటు ఫీమేల్కి ఉండొచ్చు, ఇటు మేల్కి ఉండొచ్చు. ఓన్లీ మేల్కే ఉంటుందని మనం భ్రమలో ఉంటాం. సో ఇవన్నీ కూడా ఒక సైకాలజీ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళని అసెస్ చేసి ముందు అబ్బాయిల్ని ఆండ్రాలజిస్ట్ పంపిస్తారు, లేదు యూరాలజిస్ట్ పంపిస్తారు, లేదు సెక్సాలజిస్ట్ పంపిస్తారు. చేసిన తర్వాత అక్కడ ఒక ప్రొఫైల్ అసెస్మెంట్ చేస్తారు. వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ టెస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ ఒకటి అసెస్ చేస్తారు. వీటన్నిటి సైంటిఫిక్ పద్ధతుల ద్వారా చేసే ఒక మెథడ్ ఉంది. చాలామందికి ఏం చేయాలో తెలియదు, ఎవరి దగ్గరకు పోనో తెలియదు. సో మా దగ్గరకు వచ్చిన కొన్ని కేసెస్ను స్టడీ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇటు పేరెంట్స్ కానీ ఇటు పిల్లలకు కానీ ఇట్లాంటి సమస్యలు వస్తే, ఈ దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళాలనేది ఒక పెద్ద ప్రశ్నార్థంగా మారుతుంది. కాబట్టి వాటందరికీ ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి ఇష్యూస్తో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేయండి. పెళ్ళయి 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా సరే దాంపత్య జీవితాన్ని అనుభూతి చెందని వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయక చేస్తే, అట్లా డిస్ఫంక్షనల్గా ఉండడం అనేది ఒక పెద్ద జబ్బు కాదు. ఎక్కువ శాతము ఇవి సైకోజెనిక్ అంటే సైకలాజికల్ ఇష్యూస్ తోటే వాళ్ళు అట్లా అవుతారు. మనం మనిషి ఫ్రాయిడన్ థియరీ ప్రకారం ఏంటంటే పిల్లలు పుట్టి పెరుగుతున్న క్రమం లోపల ఫాలిక్ స్టేజ్ అని ఉంటుంది 3 to 6 yearsలో. అప్పుడు వాళ్ళకి ఓడిపస్ కాంప్లెక్స్ అనేది ఒక జనరేట్ అవుతుంది. అంటే ఆ స్టేజ్ సక్సెస్ఫుల్గా పాస్ అని కాకుంటే, అంటే అబ్బాయిలు అమ్మల పట్ల ఆకర్షితులు కావడం, అమ్మాయిలు నాన్న పట్ల ఆకర్షితులు కావడాన్ని ఓడిపెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటాం. ఆ స్టేజ్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి నెక్స్ట్ స్టేజ్ పోకుండా అక్కడే స్టక్ అయిన వాళ్ళకి ఈ డిస్ఫంక్షనాలిటీ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సైకోథెరపీ ద్వారా అండ్ మెడికల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా వాళ్ళను బెటర్ చేసేందుకు అవకాశం ఉంటాయి. కాబట్టి పోటాడుకోకుండా, ఇద్దరిని హింసించకుండా, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా, కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని ఆలోచనలు లేకుండా దీన్ని చాలా సుదృఢ వాతావరణం లోపల చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి లెట్ us try to create a very healthy, happy environment to resolve these issues, and please share this video as many people as you can. Thank you very much.